గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షార్ట్. పండుగ అయిపోయింది, హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ బ్యాక్ టు వర్క్ అడుగు పెట్టాలి రొటీన్ లైఫ్లో అంటే ఎలా అనిపిస్తుంది నాకైతే. అబ్బా ఇంత తొందరగా అయిపోయాయా హాలిడేస్ అన్నట్టే ఉంది. హాలిడేస్ వచ్చే ముందేమో ఇంకా 2 డేస్ అయితే, 1 డే అయితే, 3 డేస్ అయితే హాలిడే హాలిడే అని కౌంట్ చేసుకుంటాం. కానీ హాలిడే అయిపోయాక బట్టలు సర్దుకోవాలంటే ఏడుపు వస్తుంది కదా. మీకు ఇదే సిచ్యువేషన్ అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంతకీ ఇంకా మీరు బ్యాక్ టు వర్క్ వచ్చారా లేదా? నేనైతే ఇంతకు ముందే వచ్చేసాను. ఇంకా మా వారు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారు, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను. కాబట్టి ఇంకా అటు అత్తమ్మ ఇటు అమ్మ ఇద్దరు ఫుల్గా పెట్టేశారు సంచి నిండా తినేటివి అవి ఇవి అనేసి. సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామని చిన్న షార్ట్ అయితే చేస్తున్నాను. ఇదైతే మార్నింగ్ 4 o'clockకి లేసినప్పుడు అమ్మ ఇచ్చిన పాప్కార్న్ పిల్లలు బస్సులో తింటారనేసి. ఇంకా ఈ పప్పులు ఇంకా ఆరెంజెస్, నిమ్మకాయలు ఇవి ఇంకా అత్తమ్మ పెట్టింది. మా వారు రాగానే ఇంకా ఇవన్నీ బ్యాగ్లో నుంచి తీసి టేబుల్ మీద పెట్టేసి వెంటనే వెళ్ళిపోయారు ఆఫీస్కి. సో ఇక్కడైతే ఇంకా గ్యారప్పలు అంటే పండుగ అంటేనే అప్పాలి కదా. సో అలా పిండి వంటలు కొన్ని ఇందులో బాక్స్లో మంచిగా ప్యాక్ చేసి పంపించేసింది అత్తమ్మ. ఇంకా కొన్ని ఉంటే అవి కూడా పెట్టేశారు ఇక్కడే మా వారు. ఇంకా మేము రావడానికి ముందే మా వారైతే కాలేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను వచ్చి ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఈ షార్ట్ అయితే తీస్తున్నాను. సో అమ్మ ఏం పెట్టింది కూడా చూపిస్తాను ఈ షార్ట్లో. ఇంతకీ మరి మీరు ఊరు నుంచి ఏం తెచ్చుకున్నారు అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అసలు వింటారా? లేదు, ఇంకా పెడుతూనే ఉంటారు. మనమే ఎలానో అలా స్టాప్ చేయాలి. వాళ్ళ ప్రేమైనా అంతే కదా. ఇంకా మా అమ్మ పువ్వులు ఇంకా పిల్లలు తింటారని బిస్కెట్ ప్యాకెట్స్, పాప్కార్న్ ఇవన్నీ పెట్టేసింది. ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి తీసి అంటే టేబుల్ మీద పెడుతున్నాను. ఇంకా మా పిల్లల కంట్లో పడితే ఫస్ట్ అన్నం తినరు, ఇదే తినేస్తారు. ఇవి నిన్న లడ్డు చేద్దాం అనుకున్నాను పాలతో, ఇంకా అలా అయిపోయింది. సో అవి కూడా పెట్టేసింది మా మమ్మీ. చూసారా ఇలా ఉంటుంది తల్లి ప్రేమ అంటే. ఇంకా ఇందులో కొంచెం కర్రీ అన్నమాట. ఇంకా అత్తమ్మ మటన్ కీమా పెట్టింది, ఇంకా అమ్మ మటన్ కర్రీ పెట్టింది. ఇవాళ అయితే ఇది సరిపోద్ది. ఈవినింగ్ వరకు చూస్తా ఇంకేమన్నా వండాలా అనేది. అండ్ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ ప్రేమతో సగం కడుపు నిండిపోతే ఇంకా వాళ్ళ సగం ప్రేమ ఇలా సంచి నిండిపోతుంది. అలా ఉంటుంది పెద్దవాళ్ళతో. అండ్ ఈ జనరేషన్ వరకే కదబ్బా, మన తర్వాత ఇంకా వచ్చే జనరేషన్స్కి ఎలా ఉంటుందో ఏమో అనేది కామెంట్స్లో చెప్పండి మీకు ఐడియా ఉంటే. అండ్ ఇక్కడైతే అమ్మ చేసిన అప్పాలు చూర అయిపోయాయి, పర్లేదు తింటాం కదా, నోట్లో వేసుకుంటే చూర అవ్వవా ఏంటి. అండ్ కొన్ని మురుకులు ఇంకా ఇవి ఇవాళ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, మా వారు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సామాన్. సో చూడడానికి కొద్దిగా కానీ చాలండి ఈ జీవితానికి. సో మీకు ఎలా అనిపించింది షార్ట్?